వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ రంగాల్లోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. విశ్వనాథ ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే సిపిఐ 4వ మహాసభల వాల్ పోస్టర్ల విడుదల. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో పోస్టర్లను విడుదల చేసిన సిపిఐ నాయకులు. కోటపల్లి మండల పిన్నారం గ్రామంలో పోడు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్. చెన్నూరు ఎమ్మెల్యే స్పందించి పోడు రైతులకు పట్టాలు ఇప్పించాలని డిమాండ్. మంచిర్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనుల నిర్మాణాలు సాధ్యమైనంతగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు, పట్టణ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్లను కూల్చివేసే కార్యక్రమాలను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ప్రారంభించిన ఆలయ ప్రాంగణంలోని షాపింగ్ కాంప్లెక్స్లను 2-3 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఆలయాల అంతర్భాగంలో కూడా ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, ఐటీ పార్క్ నిర్మాణ పనులను, లక్ష్మీ టాకీస్ నుండి రంగంపేట వరకు వెళ్లే 4 లైన్ రోడ్డు నిర్మాణాలు, పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి పనులు ఇదివరకే చేపట్టడం జరిగిందని, వచ్చే 5-6 నెలల్లో ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న పొద్దున మొదలు పెట్టాం. దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 5 రోజులు ప్రతి రోజు మొత్తం క్లీన్ చేసాం. ఈ గుడి కార్యక్రమం కూడా అందరితో మాట్లాడి, ఆగమశాస్త్ర పండితులు, వాస్తుశాస్త్ర పండితులు అందరితో మాట్లాడి ఇట్లా వెకేట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఎట్లా చేద్దాం వాళ్ళ సలహా తీసుకొని, ఎందుకంటే గుళ్ళన్నీ పాత పడిపోయినాయి, 60 ఏళ్ళు అయిపోయినాయి. వాటి పరిస్థితి కూడా అంటే ఇప్పుడు రిపేర్ కాకుండా ఒక ఆలోచన పూర్తిగా చేద్దామనే ఆలోచన వచ్చింది. తప్పకుండా ఆలోచిస్తుంది. అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళు మొత్తం మ్యాప్ తయారు చేసి వాళ్ళని పిలిపించి చూసి వాళ్ళతో పూర్తి డ్రాయింగ్ చేసుకొని దాని ఎస్టిమేట్ ఎంత తీసుకొని ప్రభుత్వం నుంచి ఒక 3 అయితే ఆల్మోస్ట్ అయిపోతే ఇంకా కోరితే మా ఇక్కడి వ్యాపారస్తులు మేము అందరం కలిసి ఇంత చేసి ప్రయత్నం చేసుకుంటాడు. గుడి కూడా ఇప్పుడు ఎట్లయితే మిగతా చేసినామో దాన్ని కూడా అదే ప్రతిష్ఠించుకొని చేస్తాం. మా రోడ్డుకు సంబంధించి మొన్ననే చెప్పిన వర్షాకాలం అనుకూలిస్తే దీపావళి వరకు ప్రయత్నం చేస్తాం. లేకపోతే డిసెంబర్ 31 వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. జనవరి 1 కాలేజ్ రోడ్ కలిపినప్పుడు ఈ 5 నుంచి శ్రీనివాస గార్డెన్ కూడా కలిపినాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం టౌన్ కవర్ అయింది. ఇంకా మిగిలింది వేరే వేరే శాంక్షన్స్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నాయి, అవి కూడా ప్రాసెస్ చేస్తాం. ఏదైనా కూడా నెక్స్ట్ 1-2 ఇయర్స్ లోపల 2 నెలల లోపల హాస్పిటల్ అయిపోతాయి, రోడ్లు అయిపోతాయి. ఏదైతే లక్ష్మీ డాక్టర్ నుంచి ఫ్లైఓవర్ అది కూడా అయిపోతుంది. గోదావరి బ్రిడ్జ్ ఏదైతే అది కూడా చివరి చేస్తాం, లేకపోతే అయిపోతుంది. ఇండస్ట్రియల్ పార్క్ అయితే పేమెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది, 50% దాటిపోయింది. ఇవాళ మండే అన్నట్టు మనం తీరుకు అయిపోయిన తర్వాత 21 తర్వాత 22 తర్వాత పొజిషన్ తీసుకొని లెవెలింగ్ చేసి మొత్తం లేఅవుట్ తయారు చేస్తాం. ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ కూడా, ఆ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఒక 30 ఎకరాలు కాటన్ అవుతుంది. ఒక 120 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఐ, ఇంకో 50 ఎకరాలు ఐటీ కోసం మిక్స్డ్ చేసి పెడుతున్నాం. అందరినీ అప్లోడ్ తీసుకొని చేస్తున్నాం. అన్ని అనుకూలిస్తూ 2000 మందికి ఉద్యోగాలు టెస్ట్ ఎన్నికల కన్నా ముందు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ళు మేము కష్టపడితే 10,000. ఈ 10,000 తర్వాత మేము చేసేది ఆటో పైన అదే వెళ్ళిపోతుంది, మేము చేసేది. సో
అన్ని రంగాలు వైద్యం కానీ విద్యం కానీ అగ్రికల్చర్ కానీ ఇట్లా అన్ని రంగాలు వస్తే ఇంటర్ప్రెన్యూర్స్ ఫిష్ ఫండ్ కూడా 15 రోజుల మస్తు వర్షకాలం స్టార్ట్ చేస్తారు ఇట్లా చూడాలి. మిగతా అన్ని ఏవైతే చెప్పినా ప్రతి ఒక్కటి వస్తుంది. ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది. ఒకటి పార్క్ కొంచెం అన్నీ ఒక్కసారి బాగా అవుతాయి. అవన్నీ అయిపోయినాక అందుకని పార్క్ అనేది కొంచెం ఫోకస్ చేసేది. 20 ఎకరాల పార్క్ కూడా ఈ టర్మ్లో అయిపోయింది. అది కూడా నా భవిష్యత్తు హైదరాబాద్ పనికిరాదు. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, మలేషియా, సింగపూర్ కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, టీం వీళ్ళందరూ పోతారు. టీం అంతా చూసుకున్నారు. అన్ని 3 యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో, ఈ ఈస్టర్న్ కంట్రీస్లో ఇవన్నీ కలిపితే ఎట్లుంటుందో ఆ థీమ్ తీసుకుని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా 3 సంవత్సరాల పిల్లల కానీ 75 సంవత్సరాలు 85 సంవత్సరాల పిల్లలు కూడా అలా పోతే బయటకు వెళ్తారు. పొద్దున 7 గంటలకు పోతే ఇక రాత్రి వీడ వంటలు మంచిగా ఉండనే ఫీలింగ్ తయారు చేసుకుంటాం. కాకపోతే సమయం పడుతుంది. అది పెట్టుకున్నప్పుడు వేరే కార్యక్రమం పెట్టుకోవచ్చు. దాంట్లో బాగా మైక్రోలో కింద దాకా వచ్చుకోవాలి. ఇట్లా ఏది కూడా అంటే మంచిర్యాల పట్టణానికి ఇంతవరకు ఏవైతే పైకి చూసుకుంటూ వస్తున్నాం అవన్నీ కార్యరూపం దాని నిలబడతాయి. రైతులకు కానీ మిగతా అందరికీ అన్ని రకాలు చేసుకుంటూ వస్తాం. అంటే ఇవన్నీ ఏ సెక్షన్ నుంచి పెట్టే ప్రసక్తి రైతులకు, రైతు కూలీలకు, ఆటో డ్రైవర్లకు అంటే ఏ రకంగా వాళ్ళను ఈ అభివృద్ధి దాంట్లో పాత్ర వాళ్ళు తీసుకోవాలి. స్టేక్ హోల్డర్ చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ అప్పుడే ఇంక్లూజివ్ గ్రోత్ సస్టైనబుల్ అని దృష్టిలో పెట్టుకుని చేస్తాము. తప్పకుండా అవుతుంది. అబ్జర్వ్డ్ క్లారిటీ ఉంది. మంచిర్యాలకి ఏం కావాలి, నియోజకవర్గానికి ఏది చేస్తే మన రాష్ట్రంలో నెంబర్ 1 అయిపోవాలి. అదొకటి. అది తప్ప ఇంకేం లేదు. అంటే ప్రతిదీ మంచిర్యాల నుంచే రాష్ట్రం చేసుకోవాలి. మంచిర్యాల చేసిన వాడు మంచిర్యాల నుంచి రాష్ట్రం చేసుకోవాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ కార్యవర్గ సభ్యుల కార్యకర్తల సమావేశంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే సిపిఐ జిల్లా 4వ మహాసభల పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే జిల్లా 4వ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య హాజరు కానున్నారని, ఈ సభలకు జిల్లా వ్యాప్తంగా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయని, 6 గ్యారంటీల అమలు చేయలేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జిల్లాలో అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి దారుణంగా, ఓపెన్ కాస్ట్లో పనిచేసే వారందరి జీతభత్యాల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయని, లేబర్ అధికారుల పర్యవేక్షణ కరువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కలిందర్ అలీఖాన్, లింగం రవి, ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, మిరియాల రాజేశ్వరరావు, మిట్టపల్లి పౌల్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు నిర్వహించుకుంటున్నటువంటి వెల్లువలో ఈ మంచిర్యాల జిల్లా పార్టీ మహాసభలు 21వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 22వ తారీఖు రోజు జరిగేటువంటి మహాసభల్లో ఇందాక జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు రాష్ట్ర కార్యదర్శి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, వారితో పాటు మన జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మండల పార్టీల బాధ్యులు అందరూ పాల్గొంటారు. అయితే ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వనరులు ఉన్నా అల్లున్నోట్లో శనన్నట్టు ఇది పారిశ్రామిక ప్రాంతం, దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. అయినా ఈ ప్రాంతానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సౌతి తల్లి ప్రేమ చూపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు యొక్క అది జీవనది, దాని ప్రాముఖ్యత ఈ జిల్లాకు నీటి వాటర్ కేటాయింపులలో కూడా పాలకులు అన్యాయం చేసినారు. నేటికి మన జిల్లాకు సంబంధించినటువంటి నీటి వాటర్ కేటాయింపులలో మారిన ప్రభుత్వం కానీ, అంతఃపూర్వం ఉన్న ప్రభుత్వం కానీ ఎన్ని ప్రజా ఉద్యమాలు జరిగినా ఆ పూటకు వాగ్దానాలు చేయడం తప్ప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికలలో నిలబడి ఇబ్బడి మబ్బిడిగా వాగ్దానాలు ఇచ్చి రాజ్యాధికారంలోకి వచ్చినాక పాలసీ మ్యాటర్ల మీద ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఇలా వ్యక్తిగతంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కొంత అభివృద్ధి జరగవచ్చు, కానీ మిగతా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ
మెయిన్గా ఈ ప్రభుత్వం ఎన్నికలలో పెట్టినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారంటీలలో కూడా ఒక 3 గ్యారంటీల ప్రయాణం జరుగుతూ ఉన్నది. 3 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు జరగట్లేదు. ప్రధానమైనటువంటి అంశం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చవు. అంటే ఇట్లా రైతులలో విశ్వాసం కోల్పోయిన తర్వాత మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను విస్మరిస్తే వాళ్ళ ప్రజలు ఎటువైపు ప్రయాణం చేయాలి? ఇది ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణంలో అటు కార్మిక సమస్యలు, అసంఘటిత రంగ సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించి సింగరేణి బొగ్గుబావులకు, కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం, పేగుబంధం, ఆ ఉద్యమాలలో అనేక మంది అసూలు బాసినారు. ఇలా కామ్రేడ్ పి నరసయ్య గారు సింగరేణి బొగ్గుబావుల అభివృద్ధి కోసం, కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం, కార్మికుల యొక్క సంక్షేమం కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని త్యాగం చేసినాడు. అట్లాగే కామ్రేడ్ విటి అబ్రహాం ఆ మందమర్లో దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించి స్వేచ్ఛా వాతావరణం కోసం, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం వారు అక్కడ అసూలు బాసినారు. అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా ఇది కార్మిక ఉద్యమ ప్రాంతం. ఇవాళ సింగరేణిలో ఎన్నికలు వచ్చినాక గుర్తింపు సంఘాలు వస్తూ ఉన్నాయి. గుర్తింపు సంఘాలు వచ్చిన తర్వాత అవి చేయాల్సినటువంటి పని చేయకుండా రాజకీయ నాయకులు జోక్యం వల్ల కార్మిక హక్కులు కూడా కాలరాయబడతా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇవాళ కార్మిక క్షేత్రంలో కార్మిక సంఘాల పాత్రను పోషించడం కోసం రాజకీయ జోక్యం తగదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అనేక విషయాలు ఇవాళ మంచిర్యాల మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం దినదిన అభివృద్ధితో పాటు అడ్డకులుల యొక్క పరిస్థితి ఏంటి, అలా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అట్లాగే ఓసీలు వెలిసినాయి, వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేసింది, ఊర్లు కొట్టుకపోయినాయి, వాతావరణం అంతా చిందరవిందరమైనాయి. ఆ ఓసీలు నిర్వహిస్తున్నటువంటి యజమానులు ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు సరిగా ఇవ్వడం లేదు, మోటార్ వర్కర్స్ యూనియన్ హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. వీటన్నింటి పట్ల రాజకీయ జోక్యాలు తగినవి కావు. ఏ కార్మిక సంఘాలు అయితే ఉంటాయో ఆ కార్మిక సంఘాల యొక్క హక్కులు నిలబెట్టేటువంటి ప్రాధాన్యత కార్మిక సంఘాల జోక్యం ద్వారానే అవి సాధ్యమవుతుంది. లేకపోతే ఓసీలలో యజమానులు బలిపెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాటన్నిటి కూడా తగిన స్వాప్తి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఇవాళ చెప్పక తప్పట్లేదు. ఓసీల నిర్మాణంలో ఆనాడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఖాళీ అయినప్పుడు రాజకీయ పార్టీల నాయకులు వాస్తవ పరిస్థితిని చెప్పి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓసీలు వెలిసిన తర్వాత సింగరేణి యాజమాన్యం ఇచ్చిన మాట తప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లలో పారదర్శకత ఉండాలి కదా. ఇవాళ బిలో ప్రాపర్టీ మనం పెట్టుకున్నటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో ప్రభుత్వం అంశాలకు అనుగుణంగా పేదవాడికి ఇల్లు రావాలి. అందులో కూడా రాజకీయ జోక్యాలు మంచివి కావు. పేదవాళ్లను ఎలక్ట్ చేసేటువంటి పరిస్థితి రావాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ మహాసభలలో ప్రతి అంశాన్ని చర్చిస్తాం. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ అన్ని విధాల కష్టపడి పోరాటాల ద్వారా హక్కుల్ని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కనుకనే ఈ మహాసభలలో ప్రతి పౌరుడు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహాసభలో వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఎర్ర జెండాను ఆదరించి అప్యాయంగా దీని ఎదుగుదలకు తోడ్పాటును ఇవ్వడం ద్వారా ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్లకు చేయుతనియండి, తోడ్పాటునియండి. జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల పట్ల ఎర్ర జెండా ఎదురొడ్డి పోరాడుతుందని చెప్పి ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మహాసభల విజయవంతానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మంచిర్యాల పట్టణ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహాసభల విజయవంతానికి కృషి చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పిన్నారం గ్రామంలో పోడు రైతుల వ్యవసాయ క్షేత్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ సందర్శించారు. 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు పట్టాలు ఉన్న రైతులను సైతం వ్యవసాయం చేయకుండా అడ్డుకొని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి మండలానికి చెందిన పట్టాలేని పోడు రైతులందరికీ పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇచ్చే వరకు రైతులకు వేధించకుండా ఫారెస్ట్ అధికారులకు తగు సూచనలు చేసి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో
జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల ఈరోజు పిన్నారం సుంక నాగేష్ గారి వ్యవసాయ క్షేత్రానికి పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ఇవాళ ఉదయం ఫారెస్ట్ అధికారులు, సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ గార్డు, బీట్ ఆఫీసర్ అందరు వచ్చి ప్రొక్లైన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఆయన సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ప్రొక్లైన్ తోటి తవ్వి దాన్ని మొత్తాన్ని చదును చేయకుండా ఖరాబ్ చేసి పోయినరు ఇవాళ ఫారెస్ట్ అధికారులు. మేము ఫారెస్ట్ అధికారులను అడుగుతా ఉన్నాం. 1982 నుంచి 80 ప్రాంతం నుంచి ఇలా ఈ ప్రాంతం లోపల పోడు వ్యవసాయం అనేది ఉన్నది. 1980 నుంచి అంటే ఇవాళ 2025 దాదాపు 45 సంవత్సరాల వ్యవసాయం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతం లోపల పోడు చేసి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు రైతులందరూ. వాళ్ళ తండ్రి గారు వ్యవసాయం చేసుకున్నారు, ఆయన వ్యవసాయం చేసుకున్నాడు, ఆయన కూడా గత సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు. మరి పత్తి పోయిన సంవత్సరం కూడా సాగు చేసి పత్తి పండిస్తే ఆ కట్టె కూడా ఇదివరకు ఇంకా పోలే, ఆ కట్టె కూడా ఇట్లనే ఉన్నది. ఇంత దయనీయమైనటువంటి స్థితి లోపల వాళ్ళు పుట్ట చేత పట్టుకొని వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఒక వైపు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు. వేలాది మంది రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చిండ్రు, కొంతమందికి మళ్లీ ఇస్తామని ఆశ పెట్టి ఉంచిండ్రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ కూడా సమానంగా పోడు రైతులకందరికీ పట్టాలు ఇస్తామని ఆశ పెడితే వాళ్ళు సంవత్సరాల కొద్దీ పుట్ట చేత పట్టుకుని కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని యొక్క మొత్తాన్ని కూడా శ్రమనంతా దాని మీద పెట్టి సాగు చేసుకుంటా ఉంటే ఇవాళ గత సంవత్సరం నుండి కోటపల్లి ఫారెస్ట్ అధికారులు, అధికారంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వాళ్లకు శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళను టార్గెట్ చేసి ఫారెస్ట్ అధికారులను ఉపయోగించుకొని వాళ్లతోటి వీళ్ల మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. గౌరవ వివేక్ వెంకటస్వామి గారు, మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ కక్షల కోసమా మీరు చేసేది ఇదంతా? మీ అన్యాయాలు చేసే రాజకీయ కక్షలను మీరు పెంచి పోషిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వివేక్ వెంకటస్వామి గారికి. మీరు ఒక మంత్రిగా ఈ ప్రాంత ప్రజలందరూ మీ బిడ్డలుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది వివేక్ వెంకటస్వామి గారు. గౌరవ మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా. కానీ మీ అన్యాయులు రోజు ఫారెస్ట్ ఆఫీస్ పోవుడు, ఓ రోజు ఫారెస్ట్ అక్కడ పోయి ఆయన ట్రాక్టర్ పట్టుకురమ్మన్నాడు, ఓ రోజు ఆయన పోయి భూమిని గుంజుకురమ్మ దున్ని ఖరాబ్ చేసి రమ్మన్నాడు, వాళ్ళ ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేపించుడు. ఇదేనా సార్? సరైనటువంటి పద్ధతి కాదు. వివేక్ వెంకటస్వామి గారు, మీకు ఒక మంచి పేరు, గౌరవం ఉన్నది. మీ అన్యాయాలు చేసే అరాచకాల వల్ల మీరు దీన్ని చెడ్డ పేరేస్తున్నారు. మీకు దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు రైతులందరికీ ఇన్ని సంవత్సరాల పాటు ఎట్లనైతే వ్యవసాయం చేసుకుని వాళ్ళు జీవనం గడిపారో అదే విధంగా వ్యవసాయం చేసుకుని జీవనం గడిపేయడానికి మీ హయాంలో కూడా అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇదివరకే చాలాసార్లు ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా గౌరవ మంత్రి గారు మా ప్రాంత రైతులను దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరికైతే పట్టాలు రాలేదు, ఎవరికైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. మీరు ట్రాక్టర్లు పెట్టి దున్నద్దు, ఎడ్ల నాగలు పెట్టి దున్నాలి. ఎడ్ల నాగలు పెట్టి దున్నేటువంటి రోజులు ఇవాళ ఉన్నాయా సార్? ఆలోచించండి సార్. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వం ఒకవైపు మిషనరీలను ప్రోత్సహిస్తాంది, వ్యవసాయానికి యాంత్రీకరణ చేయాలని ప్రోత్సహిస్తా ఉన్నది. మీరేమో ఫారెస్ట్ అధికారులు ఎడ్ల నాగలు పెట్టి దున్ను, ఎడ్లని ఎక్కడ దాస్తారు, ఎక్కడ పెడతారు, ఏం చేస్తారు? మీరు వ్యవసాయాన్ని చేయనిస్తారని మీరు కంకణం కట్టుకున్నారా, లేకుంటే కేవలం ఈ పౌడు రైతుల మీద కక్ష కట్టాలని నిర్ణయించుకున్నారా? మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా వివేక్ వెంకటస్వామి గారికి నేను చేతులెత్తి నమస్కరించి నేను వేడుకుంటా ఉన్నా. కోటపల్లి మండలంలో ఉన్నటువంటి పోడు రైతులందరినీ ఇన్ని సంవత్సరాల పాటు ఏ రకం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మరియు రిటైర్డ్ అయిన కార్మికుల ఉద్యోగుల కనీస అవసరాలైన విద్య, వైద్యం అందించేందుకు యాజమాన్యం, గుర్తింపు సంఘాలు కృషి చేయాలని హెచ్ఎంఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలోని ఏరియా హాస్పిటల్స్, డిస్పెన్సరీలలో మందుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో విశ్రాంత మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, గుర్తింపు సంఘాలు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి వినతి పత్రాలు అందజేసి దులుపుకుంటున్నాయని,
అలా కాకుండా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా గుర్తింపు సంఘాలు కృషి చేయాలని అన్నారు. ఏరియా హాస్పిటల్ మరియు డిస్పెన్సరీలలో సరైన మందులు ఉండేటట్లు చర్యలు తీసుకోవడమే కాకుండా సింగరేణి ప్రాంత పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ విధానాన్ని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కార్మిక వర్గం శ్రమించి కష్టపడి వేలాది కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని ఈ సింగరేణి యాజమాన్యం పూర్తిగా విస్మరిస్తున్నది. ఇవాళ చూస్తే సింగరేణి ఏరియా ఆసుపత్రులలో కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చేటువంటి మందులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితికి సింగరేణి యాజమాన్యం చేరుకున్నదంటే అసలు ఈ సింగరేణి లాభాలు ఎటుపోతున్నాయి? సింగరేణిలో కార్మికుల శ్రమతో సంపాదిస్తున్నటువంటి లాభాలని ఎవరికి పంచుతున్నారు? మరి అలాంటి సింగరేణిలో కార్మికులకు దీర్ఘకాలిక రోగాలకు మందులు సరఫరా చేయలేనటువంటి దుస్థితికి ఎందుకు సింగరేణి సంస్థ దిగజారింది? మరి ఇదంతా కూడా కార్మిక వర్గంలో పెద్ద చర్చ నడుస్తున్నది. ఇవల్ల ఎక్కడ ఆసుపత్రిలో చూసినా కూడా మందులు లేవు అంటున్నారు. మరి కార్మిక కుటుంబాలు చాలని పెన్షన్తో జీవిస్తూ మందులు కొనలేనటువంటి దుర్భర పరిస్థితులలో జీవిస్తున్నాయి. మరి దీన్ని సరిదిద్దాల్సినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వాళ్ళు కూడా వచ్చి ఆసుపత్రుల ముందు ధర్నా చేస్తున్న మందులు లేవని చెప్తున్నారు. అంటే మరి దీన్ని ఎవరు పరిష్కరించాలి? గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులు మిమ్మల్ని గెలిపించుకునేది ఎందుకంటే కార్మికులకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మీరు మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి కార్మిక వర్గం మీ మీద బాధ్యత పెడితే మీరు కూడా కంటి తుడుపుగా ఏదో చేస్తున్నట్టు ఆ ఏరియా ఆసుపత్రుల ముందట డిస్పెన్సరీల ముందట ప్రదర్శనలు నిర్వహించి స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్లకు మీరు పరిమితం అవుతున్నారు. వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గం యొక్క హక్కులు కాపాడుతారని మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ కనీసం మందులు సరఫరా చేయలేని దుస్థితిలో సింగరేణి ఆసుపత్రులు డిస్పెన్సరీలు ఉన్నాయంటే మరి ఏ మేరకు మీరు కార్మిక వర్గం కోసం శ్రమిస్తున్నారో అర్థమైపోతున్నది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి సిఎండి బలరాం నాయక్ పూర్తిగా కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నట్టు రోజు మరి పత్రికలలో మీడియాలలో ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఇవాళ సింగరేణి ఆసుపత్రులలో మందులు సంగతి మరి సిఎండి గారికి తెలియదా? మిగతా డైరెక్టర్లకు తెలియదా? మరి వీళ్ళు ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తున్నారు అనేది కార్మికులు పూర్తిగా నిరసనగా ఉన్నారు. వెంటనే అన్ని డిస్పెన్సరీలలో మందుల సరఫరా చేయడంతో పాటు సరైన సిబ్బంది కూడా లేదు, సరైన డాక్టర్లు కూడా లేరు. మరి ఏమన్నంటే ఏరియా హాస్పిటల్కి పోగానే వీళ్ళని కరీంనగర్ హైదరాబాద్ వాళ్ళు రాస్తున్నారు. అంటే రాయటం ఈజీ అయిపోయింది. కోట్ల రూపాయలు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు దారాదత్తం చేయటం సింగరేణి డ్యూటీగా మారిపోయింది. కానీ ఇవాళ సింగరేణి కార్మికులు ఏం ఆశిస్తున్నారంటే అతనికి చిన్న జ్వరం వచ్చినా కూడా అది ఎందుకు వచ్చిందో ఇక్కడ కనీసం టెస్టులు కూడా చేయకుండా డైరెక్ట్ రాసేస్తున్నారు హైదరాబాద్కి. మరి మొన్న ఆసుపత్రి వాళ్ళు సిఎండి కూడా ఆందోళన వ్యక్తం చేసేందుకు ఈ చిన్న వాటికి కూడా ఎందుకు హైదరాబాద్కి రెఫర్ చేస్తున్నారు? మరి మన ఆసుపత్రులుగా ఉన్నది దేనికి? మరి చిన్న వ్యాధులకు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే మనకి ఈ డిస్పెన్సరీలు ఎందుకు, ఏరియా ఆసుపత్రులు ఎందుకు అని చెప్పి ఒకానొక దశలో సిఎండి గారిని ప్రశ్నించినటువంటి దుస్థితి ఇక్కడ ఎదురైంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణికి సంబంధించిన కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా ఈ సింగరేణి యాజమాన్యం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక సంఘాలు గెలిచినామనే దాంట్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించకుండా కేవలం ఏరియా ఆసుపత్రుల ముందు డిస్పెన్సరీ ముందు వృద్ధి అనే పేరు మీద ఒక కార్యక్రమాన్ని సిఎండి గారు ప్రకటించారు. మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ రంగాల్లోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. విశ్వనాథ ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే సిపిఐ 4వ మహాసభల వాల్ పోస్టర్ల విడుదల. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశంలో పోస్టర్లను విడుదల చేసిన సిపిఐ నాయకులు. కోటపల్లి మండల పిన్నారం గ్రామంలో పోడు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్. చెన్నూరు ఎమ్మెల్యే స్పందించి పోడు రైతులకు పట్టాలు ఇప్పించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.